అమరావతి రైతుల పాదయాత్ర తుళ్లూరు నుంచి విజయవాడకు మొక్కు చెల్లింపు కోసం పయనం. నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ పై ఎఫ్ఐఆర్. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు. ఓ వ్యక్తిని కులం పేరిట దూషించారంటూ ఆరోపణ. హైదరాబాద్ లో ఒలింపిక్ డే రన్ పాల్గొన్న ఔత్సాహికులు. ఎల్బీ స్టేడియం వరకు పరుగు. కూతురు కనిపించడం లేదంటూ మహిళ ఫిర్యాదు. మాచవరం సీఐకి పవన్ కళ్యాణ్ ఫోన్. యువతి కోసం బృందాల గాలింపు. ఏపీలో మరోసారి ఐఏఎస్ల బదిలీలు. 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లు. విశాఖ, తూర్పుగోదావరి, గుంటూరు కలెక్టర్లకు నో పోస్టింగ్. ఈ నెల 25న కుప్పంకు సీఎం చంద్రబాబు. నియోజకవర్గంలో 2 రోజుల పర్యటన. భారీ స్వాగతానికి నేతల ఏర్పాట్లు. వారంలో సమాధానమివ్వండి. పద్మశ్రీ రాకేష్ రెడ్డిలకి షోకాజ్ నోటీసులు. షర్మిలపై ఆరోపణల ఫలితం. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. పులివెందులలో జగన్ పర్యటన. కార్యకర్తల్ని కలుస్తున్న మాజీ సీఎం. పార్టీ ఓటమి నేపథ్యంలో నేతల్లో ఆవేదన. ఎకో టూరిజం డెవలప్మెంట్ కోసం కమిటీ. సురేఖ అధ్యక్షతన 16 మందితో ఏర్పాటు. 3 నెలల్లో ప్రణాళిక తయారీ. తెలంగాణలో జూనియర్ డాక్టర్ల సమ్మె సైరన్. భద్రత కల్పించాలంటూ డిమాండ్. విధులు బహిష్కరిస్తామని హెచ్చరిక. వర్షాల కోసం పూజలు. హనుమకొండలో జనం మొక్కులు. జలాభిషేకం చేసిన మహిళలు. వర్షం ధాటికి కూలిన రేకుల షెడ్డు. ప్రాణాలతో బయటపడ్డ కుటుంబం. ద్వారకా తిరుమలలో తప్పిన ప్రమాదం. కుమ్రంభీం జిల్లా కాగజ్ నగర్లో వర్షం. కొట్టుకుపోయిన అందవెల్లి బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్. 30 గ్రామాలకు నిలిచిన రాకపోకలు. పాత బస్తీలో పోలీసుల విస్తృత తనిఖీలు. ఓ కారులో ఎయిర్ గన్ స్వాధీనం. రోడ్లపై తిరుగుతున్న పోకిరీలకు కౌన్సిలింగ్. ఈ పురపాలెం ఘటనలో 3 అరెస్ట్. 36 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు. మత్తులో దారుణానికి పాల్పడ్డారన్న బాపట్ల ఎస్పీ. ఆదిలాబాద్ జిల్లాలో చిరుతల కలకలం. తలమడుగు పరిధిలో సంచారం. ప్రజల్ని అలర్ట్ చేసిన సిబ్బంది. పరీక్షల్లో ఫెయిల్ అయినందుకు మందలింపు. తల్లి తమ్ముడి హత్య. తమిళనాట ఘటన. యువకుడి అరెస్ట్. ఇవాళ జరగాల్సిన నీట్ పీజీ పరీక్ష వాయిదా. ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటన. పరీక్షల్లో అక్రమాలపై సిబిఐ దర్యాప్తు. ఎన్టీఏ డీజీ సుబోధ్ కుమార్ పై కేంద్రం వేటు. వెయిటింగ్ లో పెట్టిన కేంద్రం. పరీక్షల నిర్వహణలో ఆరోపణల నేపథ్యంలో నిర్ణయం. గుజరాత్ తీర ప్రాంతంలో బీఎస్ఎఫ్ సోదాలు. జఖా ప్రాంతంలో డ్రగ్స్ స్వాధీనం. నిందితుల కోసం గాలింపు. తెలంగాణలో 4 రోజుల పాటు వర్షాలు. ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులు. పలు జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్. తిరుమలలో పెరిగిన రద్దీ. సర్వదర్శనానికి 24 గంటల సమయం. భక్తులతో నిండిన అన్ని కంపార్ట్మెంట్లు. T20 వరల్డ్ కప్ లో టీమిండియా జోరు. సూపర్ 8లో బంగ్లాపై భారీ విజయం. సెమీస్ బెర్త్ దాదాపు ఖరారు.